హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ధర్మాచరణ వలన సద్బుద్ధి కలుగుతుంది అన్నది ఈరోజు మంచి మాట అండి. ఈరోజు అయితే మనం ఆలూ బోండా తయారు చేసుకుందాం. దీనికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక అర స్పూను శనగపప్పు, అర స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్ది కరివేపాకు వేసి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకోవాలండి. అప్పుడు ఆ కర్రీకి సరిపడగా ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఆల్రెడీ బంగాళదుంపలు 2-3 బంగాళదుంపలు ఉడికించి చల్లారబెట్టి పొట్టు తీసుకొని అవి స్మాష్ చేసుకున్న ఆ బంగాళదుంపల ముద్ద కూడా దాంట్లో వేసుకొని మొత్తం అంతా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇది చల్లారుతుంది. చల్లారేలోపు మనం మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోగా చల్లారిన కర్రీతోటి బాల్స్లా చేసుకోవాలండి. ఈ బోండాలకి ఇవి ఇంటి దగ్గర మనం రెగ్యులర్గా చేసుకునే బోండాలండి. అన్ని పదార్థాలు ఇంట్లోనే ఉంటాయి. దీనికోసం కొంచెం శనగపిండి, ఒక చిన్న కప్పుతో శనగపిండి, కొంచెం పసుపు, రుచికి సరిపడ ఉప్పు, ఒక అర స్పూన్ కారము, కొద్దిగా చిటికెడు వాము వేసుకొని పిండిని మనకి బోండాలు వేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ కావాలో అలా కలుపుకోవాలండి. ఓకేనండి. దీంట్లో ఏ సోడాలు ఏమి వేయక్కర్లేదు, చాలా కరకరలాడతాయి. మీరు అలా పిండిని డిప్ చేసుకొని, అంటే తక్కువ చేశాను కనుక తక్కువ పిండే కలుపుకోవాలి మనం పిండిని కలిపే విధానం బట్టి. అలాగా మొత్తం ఈ ఉండలకి పూర్ణం కర్రీ ఉండలన్నిటికీ పిండి పట్టుకునేటట్టు కలుపుకొని మనం నూనె మరిగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని మీడియంలో పెట్టుకొని చక్కగా మనం 2 వైపులా వేయించుకోవాలండి. ఈ బోండాలు ఏమీ రెస్టారెంట్ స్టైల్ కాదు, మన బండి దగ్గర తయారు చేసినవి అట్ట కాదు. మనం రెగ్యులర్గా వర్షాలు పడితే ఇంట్లోని చిన్నతనం నుంచి తినే ఆలూ బోండా అండి ఇవి. ఇలాగే తినేవాళ్ళం చిన్నప్పటి నుంచి. నేను అదే స్టైల్లో మీకు చూపిస్తున్నాను. బండి మీద చేసే స్టైలు, స్ట్రీట్ స్టైలు అవన్నీ ఉన్నాయి. అవి తర్వాత చేసి చూపిస్తాను. అప్పుడు వర్షం పడుతుంది కదండి, అప్పటికప్పుడు తినాలనిపించి ఇలాగా ఆలూ బోండా ప్రిపేర్ చేశాను. బయటికి కరకలాడుతూ లోపల మెత్తగా స్మూత్గా. అందులో ఇప్పుడు మనం తాలింపుల్లోని శనగపప్పు వేసాం కదండి, అవి తినేటప్పుడు చాలా కరకలాడుతూ చాలా బాగుంటాయండి. ఇలా తయారు చేసుకునే ఆలూ బోండా అంటే మీలో ఎంతమందికి ఇష్టమండి? మై ఫేవరెట్ స్నాక్ అని చెప్పొచ్చు. ఇంతేనండి నా వీడియో. నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.